హలో గైస్, వెల్కమ్ టు కంప్లీట్ మైండ్స్. యాజ్ అ పార్ట్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్ మన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినవి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. దట్టు అవి ఎలా రిఫ్లెక్ట్ అయ్యే ఎగ్జామ్లో అంటే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని అడిగారా, ఏదైనా న్యూస్ ఈవెంట్స్ దానికి రిలేటెడ్గా ఉన్నాయా, అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్లో మనకి ఎలా రావచ్చు, ఎలా అడగచ్చు అనేది కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేయడం అయితే జరుగుతుంది. వాటన్నింటి కూడా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనం వచ్చేసి రీసెంట్గా జరిగిన మెయిన్స్ పేపర్ అనేది డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో జస్టిస్ అజిత్ ప్రకాష్ షా అధ్యక్షుడిగా ఉన్న ఎన్నికల సంస్కరణ కమిటీ ఏది అంటున్నారు. అయితే ఇక్కడ మనకి సంబంధించి అజిత్ షా గారు ఎందులో పార్టిసిపేట్ చేశారు అంటే రిలేటెడ్గా ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు కొంచెం ఐడియా ఉన్నా కానీ అండ్ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేది ఇక్కడ మనకి 2008 అని ఇచ్చారు. ఇది 2005లో మనకు వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అంటే మనకి ఈ ఆప్షన్ రాంగ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఆప్షన్స్ అన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా లా కమిషన్ గా రిలేటెడ్ గా ఉన్నాయి. ఇతను వచ్చేసి మనకి 2014 లా కమిషన్ లో మనకి పార్ట్ అవ్వడం అయితే జరిగింది. దట్టు ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేవి సజెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు అంటే రీసెంట్ గా గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ ఫర్ ది వన్ నేషన్ వన్ ఎలక్షన్. అంటే మనకి రీసెంట్ గా ఇదే గవర్నమెంట్ వచ్చేసి జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అనే స్లోగన్తో వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశం మొత్తంలో కలిపి ఒకేసారి ఎన్నికలు నియమించాలి అని కూడా ఒక ప్రపోజల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి వన్ హై పవర్డ్ కమిటీని కూడా మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దానికి హెడ్గా వచ్చేసి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారిని నియమించడం అయితే జరిగింది. వాళ్ళు వచ్చేసి ఎట్ ప్రజెంట్ వచ్చేసి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది పాసిబుల్. ఎట్ ప్రజెంట్ దేశం మొత్తంలో ఒకేసారి ఎన్నికలు నిర్వర్తించలేము, సైమల్టేనియస్ అంటే ఆల్టర్నేటివ్గా మనం వచ్చేసి నియమించవచ్చు అని కూడా సజెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే 22nd లా కమిషన్ తీసుకుంటే మనకి 1 year ఎక్స్టెన్షన్ కూడా లభించడం అయితే జరిగింది. 2023కి టెన్యూర్ ఎక్స్పైర్ అయింది. అయితే దానికి వచ్చేసి 1 year ఎక్స్టెన్షన్ కూడా లభించింది. దాన్ని బేస్ చేసుకొని ఎలక్టోరల్ రిఫార్మ్స్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది అనుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు లా కమిషన్, అసలు వాట్ ఈస్ లా కమిషన్? లా కమిషన్ ఈజ్ అడ్వైజరీ బాడీ. అడ్వైజరీ బాడీ ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ లాకి సంబంధించి ఒక అడ్వైజరీ బాడీ అని కూడా చెప్పుకోవచ్చు. ఏవైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లాస్ అనేవి ఉంటాయో వాటిని రివ్యూ చేసి ఏవైతే అవుట్డేటెడ్ అయి ఉంటాయో వాటిని రివోక్ చేయమని, క్యాన్సిల్ చేయమని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ టైం మీకు లా కమిషన్ అంటే 2 years అనేది గుర్తుండాలి. ఓకేనా? 1834లో వచ్చేసి బిఫోర్ ఇండిపెండెన్స్ టైంలో వచ్చేసి చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1833 ప్రకారం వచ్చేసి ఫస్ట్ టైం లా కమిషన్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దానికి హెడ్గా వచ్చేసి లార్డ్ మెకాలే గారు ఉండడం అయితే జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చాక 1955లో వచ్చేసి మనకి ఫస్ట్ టైం లా కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీనికి హెడ్గా వచ్చేసి ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, AGI అంటాము. ఆర్టికల్ 76 ప్రకారం తీసుకుంటే హీఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా, దట్టు కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అతన్ని హెడ్గా నియమించడం అయితే జరిగింది. మ్యాక్స్ తలవస్తా గారిని వచ్చేసి మనకి హెడ్గా నియమించారు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రజెంట్ వచ్చేసి 22nd లా కమిషన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. 1 year ఎక్స్టెన్షన్ 2024 ఆగస్ట్ వరకు కూడా మనకి 22nd లా కమిషనే ఉండడం అయితే జరుగుతుంది. అయితే 24th లా కమిషన్కి చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే జస్టిస్ రితురాజ్ అవస్థి గారు వచ్చేసి మనకి హెడ్గా వ్యవహరించడం అయితే జరిగింది. అదంతా కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గైసోనాథ్ పీక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఓకేనా? గైసోనాథ్ పీక్ అనేది ఎక్కడ ఉంది అంటున్నారు. అంటే పీక్ అంటే హిల్ స్టేషన్ సంబంధించి మన ఆప్షన్స్ జాగ్రత్తగా గమనిస్తే ట్రాన్స్ హిమాలయస్, గ్రేటర్ హిమాలయస్, లెస్సర్ హిమాలయస్, శివాలిక్స్ ఉన్నాయి. అంటే మనకు ఖచ్చితంగా ఇది హిమాలయాలకి రిలేటెడ్గా క్వశ్చనే. మనకి ఇండియాలోకి సంబంధించి మనకి ఫర్ ఎగ్జాంపుల్ K2 కానీ, కారాకోరన్ రేంజెస్ కానీ ఇవి మనం రెగ్యులర్గా వినే నేమ్స్. అయితే ఈ నేమ్స్ అనేవి ఇలాంటివి కొత్తగా వచ్చినప్పుడు ఒకసారి మీరు ఎక్కడైనా రీకలెక్ట్ అయిందేమో ఒకసారి చూడండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించిన పీక్స్ నేర్చుకుంటాం కాబట్టి అవి జాగ్రత్తగా చూడండి. ఇన్ కేస్ నువ్వు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఎలిమినేషన్ టెక్నిక్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా
ట్రాన్స్ హిమాలయాస్ అంటాం. అసలు ట్రాన్స్ హిమాలయాస్ అంటే ఏంటి? మనకి హిమాలయాస్ అనేది 3 పార్ట్స్ కింద డివైడ్ అయ్యాయి. అందరికీ తెలిసిందే గ్రేటర్ హిమాలయస్, వాటి హిమాద్రి అంటాం. లెస్సర్ హిమాలయస్ హిమాచల్ అంటాం. శివాలిక్స్ ఔటర్ మోస్ట్ హిమాలయస్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఈ గ్రేటర్ హిమాలయస్ లో తీసుకుంటే హైయెస్ట్ పీక్స్ అనేవి కూడా ఉండడం అయితే జరుగుతుంది. మాక్సిమం రివర్స్ అనేది కూడా ఆరిజిన్ అవుతూ ఉంటాయి. అయితే మనకి అందులో మేజర్గా తీసుకుంటే మౌంట్ ఎవరెస్ట్ అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి K2 అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంచనజంగా. ఇవన్నీ కూడా మనకి గ్రేటర్ హిమాలయాస్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి గ్రేటర్ హిమాలయాస్ అంటే హైయెస్ట్ పీక్స్ అని గుర్తుపెట్టుకోండి. లెస్సర్ హిమాలయాస్ అంటే మాక్సిమం హిల్ స్టేషన్స్ ఆర్ వ్యాలీస్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కుల్లు అవ్వచ్చు, కాశ్మీరీ వ్యాలీ అవ్వచ్చు, ఇవన్నిటి కూడా వ్యాలీస్ అనేది హిల్ స్టేషన్స్కి బాగా ఫేమస్. అండ్ లెస్సర్ హిమాలయాస్ వచ్చేసి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనే వాటికి చాలా ఫేమస్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటిలో కూడా మనకి ఆ ప్రాంతంలో వచ్చేసి ఈ లెస్సర్ హిమాలయాస్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మిష్మి హిల్స్ అంటారు అరుణాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కచ్చర్ హిల్స్ అంటాం, అది వచ్చేసి అస్సాంలో పిలవడం అయితే జరుగుతుంది. అండ్ మణిపూర్ హిల్స్ అంటారు. అయితే అక్కడ లోకల్గా శివాలిక్స్లో వచ్చేసి ఒక్కొక్క పేరుతో పిలవడం అయితే జరుగుతుంది. అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నందాదేవి వచ్చేసి మనకి హైయెస్ట్ పీక్ అని చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్రానికి సంబంధించి? ఉత్తరాఖండ్. అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇట్స్ హైట్ అనేది కానీ వేరియేట్ అవుతూ ఉంటుంది. అయితే హిమాలయాస్ వచ్చేసి 2400 కిలోమీటర్స్ అనేది ఎక్స్టెండ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, మన ఆన్సర్ ఏంటమ్మా అంటే ట్రాన్స్ హిమాలయాస్. ఓకే, నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ? అంటే ఈ క్రింద కొన్ని మనకు ఆప్షన్స్ ఇచ్చారు. ఇది క్వైట్లీ మనకి ఎలిమినేషన్ టెక్నిక్. ఇక్కడ మనకి చాలా మంది కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటాం. సార్ మనకి ప్రైమరీ సెక్టార్ ఉంది కదా, ఈ ప్రైమరీ సెక్టార్కి సంబంధించి అగ్రి ఫార్మింగ్ కానీ లేదు అంటే మనకు వచ్చేసి మైనింగ్ యాక్టివిటీస్ కానీ ఫిషరీ కానీ డైరీ అంతా కూడా మనకి ప్రైమరీ సెక్టార్ అనుకుంటాము అని అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నువ్వు ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తావు? ఇక్కడ కొంతమంది మనకు చెప్పాం కదా, కొంత అతి ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ కాటన్ అనేది ప్లాంట్ బేస్డ్, జనపనార అనేది కూడా ప్లాంట్ బేస్డ్. ఓకేనా? ఐరన్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ మైనింగ్ కదా సార్, ఇది ప్రైమరీ సెక్టార్లోకి వస్తుంది. అయితే పట్టు ఉంది కదా, ఆ పట్టు అనేది ఇది యానిమల్ నుంచి రేర్ చేస్తారు. అందరు కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే పట్టు సిల్క్ అనేది టిక్ చేస్తూ ఉంటారు. అది కాదు, మనకు కూడా పర్టికులర్గా మెన్షన్ చేశాడు వ్యవసాయ ఆధారిత పంట అంటున్నాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్. ఇక్కడ మనకి ఏమడుతుండవు కానీ ఇది అడుగుతున్నారు. అంటే ఐరన్ ఈస్ నాట్ రిలేటింగ్ టు ది అగ్రికల్చర్, కాకపోతే ఇట్స్ కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ ది ప్రైమరీ యాక్టివిటీస్. ఈ ప్రైమరీ యాక్టివిటీస్లోకి వస్తుంది కానీ ఇట్స్ నాట్ రిలేటింగ్ టు ది అగ్రికల్చర్. అగ్రికల్చర్ సెక్టార్ వి కాల్ ఇట్ యాస్ అన్ ప్రైమరీ సెక్టర్. వై ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ ప్రైమరీ సెక్టార్? ఇట్ సప్లైస్ ది రా మెటీరియల్ టు ది ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్ అన్నిటికి కూడా రా మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్లైస్ ఫుడ్ టు ది ఎంటైర్ పాపులేషన్. దట్ అగ్రికల్చర్ సెక్టార్ వి కాల్ ఇట్ యాస్ అన్ ప్రైమరీ సెక్టార్. మనకి ఇక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్ గా కానిది అడుగుతున్నాడు కాబట్టి ఐరన్, బట్ ఇట్ కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ ది ప్రైమరీ సెక్టార్. అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మైనింగ్ యాక్టివిటీస్ కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ ది ప్రైమరీ సెక్టార్. ఎందుకు ఈ ప్రైమరీ సెక్టార్ అంటున్నాం? ప్రైమరీ సెక్టార్ మెయిన్ రోల్ ఏంటి? రా మెటీరియల్ సప్లై చేయటం. ఐరన్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసిందని మనం యూజ్ చేయగలమా? లేదు. దాన్ని ఏం చేయాలి? పాలిష్ చేస్తూ ఉంటారు. ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాన్ని ఫిల్టర్ చేస్తాం. అందుకోసం ఐరన్ ఓర్ ఇస్ అ రా మెటీరియల్. ఓకే, నెక్స్ట్, మిక్స్డ్ ఎకానమీ రిఫర్స్ టు అంటే మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఎకానమీ రిలేటెడ్గా అడిగినప్పుడు మీరు మిక్స్డ్ ఎకానమీ కానీ దీనికన్నా ముందు మీకు సోషలిస్ట్ ఎకానమీ అనేది గుర్తుండాలి. అంటే సామ్యవాదం అంటాము. ఈ సామ్యవాదానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఒకేలా చూస్తుంది. అక్కడ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కానీ ఇద్దరు కూడా రిచెస్ట్ పర్సన్కైనా నార్మల్ ఆర్డినరీ క్యాండిడేట్ కైనా ఇద్దరికి కూడా ఒకేలాగా ట్రీట్మెంట్ అనేది అందించడం అయితే జరుగుతుంది. బట్ ఇండియాలో అది ఉందా? లేదు. ఇండియా అనేది ఏమంటున్నాడు? మిక్స్డ్ ఎకానమీ. అది అందరికీ తెలిసిందే. అయితే ఈ మిక్స్డ్ ఎకానమీకి బేసిక్ రెఫరెన్స్ ఏంటి అంటున్నాడు. అయితే మిక్స్డ్ ఎకానమీ అనేది ఎలా చేస్తాము అంటే వెన్ ఎవర్ ప్రైవేట్ వన్ అండ్ పబ్లిక్ వన్ బోత్ ఆర్ ఇన్ ది రేస్, then we called it as an mixed economy. పబ్లిక్ వాళ్ళు అంటే గవర్నమెంట్ బిజినెస్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, అలాంగ్ విత్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు ఇంటర్ఫిరెన్స్ కూడా ఉంటుంది. దాన్ని మిక్స్డ్ ఎకానమీ అంటారు. బట్ ఇండియాలో మన కాన్స్టిట్యూషన్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇండియా ఇస్ ది సోషలిస్ట్ కంట్రీ అంటారు. ఇండియా ఏ దేశం? సామ్యవాద దేశం అనే ప్రియాంబుల్లో ఉంది. ఈ పదం వచ్చేసి మనకి 42వ రాజ్యాంగ సవరణలో
1976లో యాడ్ చేశారు. మరి ఇండియా సోషలిస్ట్ కంట్రీగా సార్, ఇక్కడ మిక్స్డ్ ఎకానమీ అంటున్నారు. ఈ పీఠిక జస్ట్ అనేది ఏంటి, ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ ఎప్పుడైనా సరే ఈ సమ్మరీ అనేది క్లారిటీ అనేది ఇవ్వదు. అందుకోసం ఇక్కడ సోషలిస్ట్ అంటే ఇండియా ఇస్ అ సోషలిస్ట్ కంట్రీ, బట్ ఇండియా ఫాలోస్ ది మిక్స్డ్ ఎకానమీ కాన్సెప్ట్. ఈ మిక్స్డ్ ఎకానమీ అంటే ద గ్యాప్ బిట్వీన్ ది హ్యావ్ అండ్ హ్యావ్ నాట్ ఈక్వల్లీ ఫుల్ఫిల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అన్ని రోడ్స్ బిల్డ్ చేయగలదా? లేదు. గవర్నమెంట్ అన్ని రైల్వే స్టేషన్స్ బిల్డ్ చేయగలదా? లేదు. గవర్నమెంట్ అన్ని ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేయగలదా? అన్ని బిల్డ్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర ఒక మనీ అనేది కూడా మనకి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. అందుకోసం మనకి ఏం చేశారు అంటే ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా నేషనల్ హైవేస్ ఉన్నాయి, పీపీపీ మోడల్ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ కోసం బిల్డ్ చేస్తారు, ఎవరు బిల్డ్ చేస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సమ్ ఎక్స్టెంట్ తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని పీపీపీ మోడల్ అంటాము. ఆ సిస్టాన్ని మనకు వచ్చేసి ఎలా బేస్ చేసుకున్నాము అంటే ప్రైవేట్ ప్రభుత్వాల సంస్థల యొక్క కలిగి ఉండడాన్ని మిక్స్డ్ ఎకానమీ అంటాం. ఈ సోషలిస్ట్ ఎకానమీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రష్యా అని కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మిక్స్డ్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకుంది, ద గ్యాప్ బిట్వీన్ హ్యావ్ అండ్ హ్యావ్ నాట్. వాంట్ ఉంది, నీడ్ కూడా ఇంపార్టెంట్. అన్ని గవర్నమెంట్ ఈ వాంట్ అన్ని సాటిస్ఫై చేయగలదా? లేదు. అందుకోసం ఆ నీడ్ అనే దాన్ని వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ వాళ్ళని యూజ్ చేసుకొని ఆ వాంట్ అనేవి ఫుల్ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, which of the following planets is the outermost planet in solar family? We are part of solar family, అందరికీ తెలిసిందే. అయితే మనకి ఈ సోలార్ సిస్టంలో వచ్చేసి 8 ప్లానెట్స్ ఉన్నాయి. 8 ప్లానెట్స్లో వచ్చేసి మనకి ఇన్నర్ ప్లానెట్స్ అంటాం, అవుటర్ ప్లానెట్స్ అంటాం. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, చిట్ట చివరి గ్రహం ఏంటి అంటున్నారు. ఏంటమ్మా అంటే నెప్ట్యూన్ అంటాం. ఇక్కడ మన ప్లానెట్స్లో మనం తీసుకుంటే సన్, ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్ వచ్చేసి మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఈ 4 ప్లానెట్స్ వచ్చేసి మనకి ఇన్నర్ ప్లానెట్స్ అంటాం, ఇన్నర్ ప్లానెట్స్. అండ్ నెక్స్ట్ ఉన్న 4 ప్లానెట్స్ వచ్చేసి జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4 ప్లానెట్స్ వచ్చేసి మనకి అవుటర్ ప్లానెట్స్ అంటాం. మనకి అడిగింది ఏంటి, చిట్ట చివరి ప్లానెట్ ఏంటి అంటే నెప్ట్యూన్ అని పిలవడం అయితే జరుగుతుంది. కొంతమందికి ఒక డౌట్ వస్తుందమ్మా, 9th ప్లానెట్ ఏంటి సార్ అని, ప్లూటో. బట్ ప్లూటో వచ్చేసి డిక్లేర్డ్ యాజ్ ఏ డార్క్ ప్లానెట్. ఏ సంవత్సరం అంటే 2006లో వచ్చేసి డార్క్ ప్లానెట్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సెలిస్ట్రియల్ బాడీస్ అంటే ఖగోళ వస్తువులు అంటాం. ఈ సెలిస్ట్రియల్ బాడీస్ అంటే ఏవైతే ఆబ్జెక్ట్స్ అనేవి స్పేస్లో ఫ్రీగా రొటేట్ అవుతూ ఉన్నాయో, విచ్ ఆర్ ఎమిటింగ్ లైట్ ఆర్ నాట్ ఎమిటింగ్ లైట్, those bodies are those objects we call it as an celestial bodies అంటాం. ఓకేనా, స్పేస్ లో ఫ్రీగా రొటేట్ అయ్యే బాడీస్ అన్ని కూడా ఖగోళ వస్తువులు అంటారు. ప్లానెట్స్ అన్ని రొటేట్ అవుతున్నాయా లేదా? ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ as an celestial bodies. Sun is a celestial body or not? Sun is also be celestial body. Stars are also be celestial bodies. And asteroids, meteoroids ఇవన్నీ కూడా celestial bodies. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, which organization is responsible for regulation in financial sector in India? ఏ ఆర్గనైజేషన్ అనేది ఫైనాన్షియల్ సెక్టార్ని రెగ్యులేట్ చేస్తుంది అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా డిస్కస్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే మినిస్ట్రీ విల్ నాట్ రెగ్యులేట్ ఎనీథింగ్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఏ మంత్రిత్వ శాఖ కూడా దేన్ని రెగ్యులేట్ చేయదు, కంట్రోల్ చేయకూడదు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చింది, ద్రవ్యోల్బణం, ప్రైజెస్ అన్ని ఉన్నట్టుగా పెరిగిపోతున్నాయి. అప్పుడు వచ్చేసి ఒక పాలసీ తీసుకొని ఇన్ఫ్లేషన్ని తగ్గించగలదు, కానీ డైరెక్ట్గా కంట్రోల్ చేయలేదు. ఆఫర్స్ అనేవి తీసుకొని వస్తుంది, కానీ ఇప్పుడు మనకి షాపింగ్ మాల్ ఉంది, సేల్స్ లేవనుకోండి, ఏం చేస్తుంది, ఆఫర్స్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఆ సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మినిస్ట్రీ అనేది కూడా అలానే, ఏదైనా సిచ్యువేషన్ వస్తే దానికి కంట్రోల్ మెజర్మెంట్స్ అనేది చూసుకుంటుంది, కానీ మిగిలిన ఎంటైర్ మొత్తం కూడా మనకి రెగ్యులేట్ చెయ్యదు అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొకటి ఏమంటున్నాడు, ప్రణాళికల సంఘం. ప్రణాళికల సంఘం వచ్చేసి 1950లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇదేం చేస్తుంది, 5-year ప్లాన్స్, 5-year ప్లాన్స్ అనేవి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఒరిజినల్గా 5-year ప్లాన్స్ అనేది మనం ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యామంటే యుఎస్ఎస్ఆర్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టైం 1928లో వచ్చేసి యుఎస్ఎస్ఆర్ వచ్చేసి ఫస్ట్ టైం ప్లానింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఇండియాలో ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా అంటే 1951 to 55 వరకు అనేది, 56 వరకు అనేది ఫస్ట్ 5-year ప్లాన్ అనేది జరగడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకు సంబంధించి 12th 5-year ప్లాన్ అనేది మిడ్వేలో స్టాప్ చేశారు.
చేశారు. అయితే 2014కి December 31st ఎండ్ అయిపోయి అండ్ 2015 1st of January నుంచి ఒక కొత్త బాడీని క్రియేట్ చేయడం అయితే జరిగింది. దాన్ని నీతి ఆయోగ్ అంటాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దీన్ని థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అదేంటి ప్రణాళికల సంఘం అనేది మనకి ఫైనాన్స్ సంబంధించిందా? కాదు, అది కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకున్న ఆప్షన్స్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ బ్యాంకింగ్ అబౌట్స్మాన్ అంటున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బ్యాంకింగ్ అబౌట్స్మాన్ అనేది ఇది మేజర్గా వచ్చేసి 1995లో అనేది ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరు క్రియేట్ చేశారు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎందుకోసం అంటే ఏవైతే బ్యాంకింగ్ రిలేటెడ్గా కంప్లైంట్స్ అనేవి వస్తాయో వాటిని రిజాల్వ్ చేయడం కోసం, జనరల్ పబ్లిక్ కోసం ఈ అబౌట్స్మాన్ ఆర్ బ్యాంకింగ్ అబౌట్స్మాన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. అండ్ మీ రిమైనింగ్ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఏవైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నిటి కూడా కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935లో క్రియేట్ చేయడం అయితే జరిగింది. అప్పుడు క్రియేట్ చేసినప్పుడు హెడ్ క్వార్టర్స్ అనేవి కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. 1937లో వచ్చేసి ముంబైకి హెడ్ క్వార్టర్స్ అనేది మార్చడం అయితే జరిగింది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నేషనలైజేషన్ చేశారు అంటే 1949లో నేషనలైజేషన్ అనేది చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ చైర్పర్సన్గా వచ్చేసి శక్తికాంత్ దాస్ గారు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఆయన వచ్చేసి మనకి 25th చైర్పర్సన్ ఆర్ 25 గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే 1949 అంటే మీకు గుర్తుండాల్సింది 75 years అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా ప్రధాన్ మంత్రి JDY అనే దానికి పూర్తిగా ఫుల్ ఫామ్ అనేది అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, దీన్ని ఏమంటారు? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అని పిలవడం అయితే జరుగుతుంది. అసలు ఈ యోజన ఎప్పుడు వచ్చింది? 2014 సంవత్సరంలో ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే దాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. మేజర్గా దీని యొక్క బెనిఫిట్ ఏంటి అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటాం. ఎప్పుడైనా సరే మన గవర్నమెంట్ అనేది కొన్ని స్కీమ్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. వాటికి రిలేటెడ్గా సబ్సిడీస్ అవ్వచ్చు, అమౌంట్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఎవరికి సెండ్ చేస్తారు అంటే డైరెక్ట్గా వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మరి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయాలి కదా, ఆ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేయడం కోసమే 2014 సంవత్సరంలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేదాన్ని ఒక కొత్త స్కీమ్ అనేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని రావడం అయితే జరిగింది. దాన్నే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. అందులో వచ్చేసి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది కూడా ఉండవు. దట్టు ఏంటి అంటే ఎవరైతే జన్ ధన్ యోజన అకౌంట్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అడిషనల్గా ఏం చేశారు అంటే 1 lakh యాక్సిడెన్షియల్ బెనిఫిట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దిస్, దీంతో పాటు ఏం చేశారంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సడన్ డెత్ అయినా కానీ 30,000 రూపీస్ అనేది కూడా డెత్ బెనిఫిట్స్ వస్తాయి. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా 30,000 అనేది రావడం అయితే జరుగుతుంది. అలాంగ్ విత్ దిస్, దీంతో పాటు ఏం చేశారు అంటే వాళ్ళకి ఒక 10,000 ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దిస్, దీంతో పాటు ఏంటి ఒక 5,000 లోన్ అనేది కూడా బ్యాంక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీంతో పాటు ఇంకా మేజర్గా చెప్పాలి అంటే ఇండియాకి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ అనే వాటిని ఎంకరేజ్ చేయడానికి కానీ ఆర్ మనకి వచ్చేసి మనీ అంతా కూడా డిజిటల్గా జరగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి రీసెంట్గా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. విత్ తక్కువ స్పాన్తో అతి తక్కువ టైంలో వచ్చేసి ఎక్కువ అకౌంట్స్ కూడా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇంకా మేజర్గా చెప్పుకుంటే ఫైనాన్షియల్ అష్యూరెన్స్ టు ది ఆల్ ది కమ్యూనిటీస్, ఆల్ ది పర్సన్స్ ఆర్ ఆల్ ది సిటిజన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆర్ ఈజీ యాక్సెస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రతి ఒక్కరు కూడా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ దట్టు ఏంటి అంటే బ్యాంక్ సర్వీసెస్ అనేది అందించడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ బై ది, ఓకేనా? ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆప్షన్స్లో మీరు తీసుకుంటే
ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947 అని ఇచ్చారు, ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1935 ఇచ్చారు, ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1909 ఇచ్చారు. ఇక్కడ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని పిలుస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని పిలుస్తాము, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని 1947 పిలుస్తాం. అయితే మీరు జనరల్ కొంచెం అవేర్నెస్ ఉన్నా కానీ ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. అయితే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది ఇండియాకి ఫ్రీడమ్ తెచ్చింది, కానీ బట్ ఇక్కడ ఏంటి, రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయడానికి సహకరించలేదు. మరి ఇక్కడ మనకి రిమైనింగ్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 3, క్యాబినెట్ మిషన్ ప్లాన్ గేవ్ ది పర్మిషన్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అయితే మనకి ఇక్కడ బ్రిటిషర్స్ కి ఇండియాకి ఒక అగ్రిమెంట్ అనేది ఉంది. ఇఫ్ యు ఆర్ సపోర్టెడ్ టు ది వరల్డ్ వార్ 2 వి విల్ యూ ఆఫర్ యూ ఫ్రీడమ్ అని బ్రిటిషర్స్ చెప్పడం అయితే జరిగింది. దానికి సపోర్టెడ్ గా వచ్చేసి క్రిప్స్ మిషన్ ని ఇండియాకి పంపించడం అయితే జరిగింది. బట్ క్రిప్స్ మిషన్ వాస్ ఫెయిల్డ్ ఇన్ ఇండియా. వై, ఎందుకు ఫెయిల్ అయింది అంటే ముస్లిం లీగ్ పార్టీ రిజెక్టెడ్ ది క్రిప్స్ మిషన్. ఎందుకంటే పాకిస్తాన్ వాంట్ టు ఎస్టాబ్లిష్ యాజ్ ఎ సపరేట్ కంట్రీ, వీ విల్ నాట్ మార్చ్ టు ది ఆర్ యునైటెడ్ టు ది ఇండియా, మేము భారతదేశంలో కలిసి ఉండము. అందుకు క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయ్యాక క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేదాన్ని 1946లో భారతదేశానికి పంపించడం అయితే జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఫస్ట్ పాకిస్తాన్ వచ్చి రాజ్యాంగ పరిషత్లో జాయిన్ అవ్వు. ఇండియన్ పీపుల్ అనే వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకుంటారు, పాకిస్తానీ పీపుల్ పాకిస్తానీ కాన్స్టిట్యూషన్ రాసుకోండి అని క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. బట్ పాకిస్తాన్ ఏం చేసింది, 2 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ క్రియేట్ చేయండి, 2 రాజ్యాంగ పరిషత్తుల సభలు క్రియేట్ చేయండి అన్న. కాకపోతే వాళ్ళు అగ్రీ అవ్వలేదు, సింగిల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తీసుకొని రావడం అయితే జరిగింది. ఎప్పుడు అంటే 1946లో దీన్ని క్రియేట్ చేశారు. అయితే దీనికి రిలేటెడ్గా రీసెంట్ కూడా మనకి ఒకటి న్యూస్లో ఉందమ్మా, చాడ్విక్ హౌస్. ఈ చాడ్విక్ హౌస్ అనేది ఏంటి అంటే ఫస్ట్ టైం మనకి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ గిరీష్ చంద్ర ముర్ము గారు వచ్చేసి ఒక మ్యూజియాన్ని చాడ్విక్ హౌస్లో ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. సార్ చాడ్విక్ హౌస్కి క్యాబినెట్ మిషన్ ప్లాన్ లింక్ ఏంటి అంటే మహాత్మా గాంధీ గారు ఈ క్యాబినెట్ మీటింగ్ ప్లాన్స్కి అటెండ్ అయినప్పుడు ఆ చాడ్విక్ హౌస్లోనే స్టే చేయడం అయితే జరిగింది. ఆ హౌస్ని ఎందుకు అక్కడే మన గిరీష్ చంద్ర ముర్ము గారు ఎందుకు మ్యూజియం ఓపెన్ చేశారు అంటే ఆ హౌస్ వచ్చేసి 1950లో వచ్చేసి ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ది ఇండియన్ అకౌంటెంట్స్ అనే వాళ్ళకి వర్క్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అయితే మనకి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే కాన్స్టిట్యూషనల్ డే ఒకటి ఉంటుంది, రిపబ్లిక్ డే ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక డే ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ డే అనేది మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 26 నవంబర్ 1949కి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రెడీ అవ్వడం అయితే జరిగింది. ఈ కాన్స్టిట్యూషనల్ డే వచ్చేసి 26 నవంబర్ని రాజ్యాంగ దినోత్సవం కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. బట్ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, 26 జనవరి 1950కి రావడం అయితే జరిగింది. ఎందుకు 2 months వెయిట్ చేశారు, ఇక్కడికే రెడీ అయిపోయింది మనకి. అయితే 1930లో మనకు వచ్చేసి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫస్ట్ టైం డిమాండెడ్ ది పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అయితే మనకు వచ్చేసి 26 జనవరినే వచ్చేసి మనకి మేజర్గా మనకి ఇండిపెండెన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకున్నారు. బిఫోర్ ఇండిపెండెన్స్ 1930 నుంచి 1947 వరకు కూడా 26 జనవరియే ఇండిపెండెన్స్ డే. అయితే మనకి ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అనేది మనం రాసుకున్నామో 26 జనవరిని కాస్త మనకి రిపబ్లిక్ డే కింద కన్వర్ట్ చేశారు. 15th ఆగస్ట్ని ఇండిపెండెన్స్ డే కింద అనేది చేయడం అయితే జరిగింది. ఆ డేస్ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా కాన్స్టిట్యూషనల్ డేస్ మీద కూడా మన క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ విల్లీస్ అక్కర్స్ అలాంగ్. ఓకేనా, విల్లీస్ అనేవి ఎక్కడ సంభవిస్తాయి అంటున్నారు. ఇవి వచ్చేసి సైక్లోన్స్. ఓకేనా, విల్లీస్ అంటే ఏంటి, సైక్లోన్ అనే వర్డ్ అనేది మనకి గ్రీక్ వర్డ్ నుంచి అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఈ సైక్లోన్ అంటే మనకి పాముల చుట్ట అని కూడా అంటాం, కాయిల్ ఆఫ్ స్నేక్ అని, అంటే ఇలా మనకి సైక్లోన్స్ అనేది సంభవిస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైక్లోన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే అంటే ఒక్కొక్క సైక్లోన్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నేమ్తో పిలుస్తూ ఉంటాం. అయితే విల్లీస్ అని ఎక్కడ పిలుస్తారు అంటే ఆస్ట్రేలియాలో పిలవడం అయితే జరుగుతుంది. చైనాలో వచ్చే సైక్లోన్స్ ని మనకి టైఫూన్స్ అని పిలుస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరికేన్స్ అనేవి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అమెరికా రీజియన్లో ఆర్ కరేబియన్ సీ దగ్గర అనేది పిలవడం అయితే జరుగుతుంది. టోర్నడోస్ అంటాం, అవి కూడా అమెరికాలోనే పిలవడం అయితే జరుగుతుంది. హరికేన్స్ అనేవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అట్లాంటిక్ రీజియన్ ప్రాంతంలో అంతా కూడా మనకి హరికేన్స్ అనేది పిలుస్తూ ఉంటారు. అట్లాంటిక్ ప్రాంతం అంటే ఇట్ సైడ్ వచ్చేసి నార్త్ అమెరికా అండ్ యూరోప్ ప్రాంతానికి కూడా మొత్తం ఆ రీజన్ అంతా కూడా వాళ్ళు హరికేన్స్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. మనకి ఏమడుగుతున్నారు, విల్లీస్ అంటున్నారు కాబట్టి ఆస్ట్రేలియాలో పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, which of the following program is not a part
ఆఫ్ పవర్టీ ఎలివేషన్ ఇన్ ఇండియా. అయితే ఈ కింద కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు, దానికి సంబంధించి పేదరిక నిర్మూలన కోసం అయితే ఏ స్కీమ్ అనేది తీసుకొని రాలేదు అంటున్నారు. ఇది జనరల్ గా కొంచెం ఆన్సర్ కొంచెం ఐడియా ఉన్నా కానీ మనం చేయొచ్చు. ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది, అండ్ నెక్స్ట్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది ఇట్స్ నాట్ రిలేటింగ్ టు ది పవర్టీ ఎలివేషన్. ఓకేనా, పేదరికం నిర్మూలించడానికి కాదు ఇది తీసుకువచ్చింది. ఇది వచ్చేసి 2018లో వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క బడ్జెట్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద వచ్చేసి మనకి మినిమం వచ్చేసి 5 lakhs మెడికల్ అసిస్టెన్స్ అనేది కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్స్ అ హెల్త్ ఇన్సూరెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఏవైతే రూరల్ ఏరియాస్ లో బిలో పావర్టీ లైన్ కన్నా వాళ్ళు తక్కువగా ఉంటారో వాళ్ళ అందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ స్కిల్స్ అనేది ఇంబైట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 1980s ఆ టైంలో తీసుకొని వచ్చారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన వచ్చేసి మనకి ఇది 2011వ సంవత్సరంలో వచ్చేసి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది మేజర్గా తీసుకుంటే మనకి మేజర్గా వచ్చేసి దీన్ని మేజర్గా వచ్చేసి ఈ పవర్టీ ఎలివేషన్ అనే దాన్ని ఎలివేట్ చేయడం కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే వాటిని ఇంక్లూడ్ చేసి వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఆ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీలో ఎవరైతే మెయిన్ వర్కింగ్ పర్సన్ అనే అతను ఉంటాడో అతను ఇన్ కేస్ ఎక్స్పైరీ అయితే వాళ్ళకి ఏంటి మేజర్ ఇన్కమ్ సోర్స్ అనేది లాస్ అవుతూ ఉంటారు కదా. అయితే ఆ ఫ్యామిలీకి వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20,000 రూపీస్ అనేది వన్ టైం అసిస్టెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అదే స్కీమ్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. ఎప్పుడు దాకా అతను ఎక్స్పైర్ అయిపోయిన వితిన్ 2 years లోపల దీనికి అప్లై చేసుకుంటే ఆ ఫ్యామిలీలో అతని మీదే డిపెండ్ అయ్యి ఉంది అనే వాళ్ళు గవర్నమెంట్కి లెటర్ అనేది సబ్మిట్ చేసి అక్కడ 20,000 అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా మనకి పవర్టీ ఎలివేషన్కి సంబంధించిందే కదా. ఇది ఎవరికి ఇస్తారు? ఓన్లీ బిలో పవర్టీ లైన్ వాళ్ళకే ఈ ప్రోగ్రామ్ అనేది అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ రే అండ్ కలర్ నేలలు ఈ క్రింది వాటిలో భాగంగా ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి సాయిల్స్ అనేది చాలా టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. బ్లాక్ సాయిల్స్ అంటాం, రెడ్ సాయిల్స్ అంటాం, లాటరైట్ సాయిల్స్ అంటాం, అల్యూవియల్ సాయిల్స్ అంటాం, మౌంటైన్ సాయిల్స్ అంటాం, డెజర్ట్ సాయిల్స్ అంటాం. అవి అడగట్లేదు, ఇక్కడ లోకల్ నేమ్స్ అడుగుతున్నారు. రే కలర్ అనేవి ఏ నేలల్ని పిలవడం అయితే జరుగుతుంది అంటున్నారు. ఈ బ్లాక్ సాయిల్నే వచ్చేసి మనకి రేగర్ అని పిలుస్తూ ఉంటారు, ఆ రేగడి అని కూడా మన తెలుగు రాష్ట్రాల్లో పిలవడం అయితే జరుగుతుంది. ఈ రెడ్ సాయిల్స్ ను వచ్చేసి చాల్కా సాయిల్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అయితే మనకి అల్యూవియల్ సాయిల్స్ నే మోస్ట్ ఫర్టైల్ సాయిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ అల్యూవియల్ సాయిల్స్ అన్ని కూడా మనకి డెల్టా రీజియన్స్ లో మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహానంది డెల్టా కానీ, గోదావరి డెల్టా కానీ, ఆర్ కృష్ణా డెల్టా కానీ, గంగా బ్రహ్మపుత్ర డెల్టా స్టేజ్ లో వచ్చేసి మనకి అల్యూవియల్ సాయిల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ అల్యూవియల్ సాయిల్స్ లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చూసుకుంటే ఓల్డ్ అల్యూవియల్ సాయిల్స్ అంటాం, న్యూ అల్యూవియల్ సాయిల్, బాంగర్ అండ్ ఖాదర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసి డెజర్ట్ సాయిల్స్ ని, ఓకేనా, ఈ డెజర్ట్ సాయిల్స్ ని వచ్చేసి మనకి రే కలర్ నేలలని పిలవడం అయితే జరుగుతుంది. ఈ డెజర్ట్ సాయిల్స్ లో మనకి సెలనిటీ అనేది ఉంటుంది. వీటిని ఆల్కలైన్ సాయిల్స్ కూడా అనొచ్చుగా సార్ అంటారు. కాకపోతే ఇది యారిడ్ రీజన్, అంటే యారిడ్ అంటే డ్రై ప్రాంతాల్లో అనేది ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇందులో వచ్చేసి రే కానీ, కల్లర్ కానీ, రెహార్ కానీ, ఓకే, తుఫార్ కానీ, ఇవన్నీ కూడా మేజర్ గా తీసుకుంటే మనకి ఇవి అన్ని కూడా డెజర్ట్ సాయిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్ ఇండియా హూ అపాయింట్స్ ది గవర్నర్స్ ఫర్ ది స్టేట్స్. అయితే రాష్ట్రాలకి ఈ గవర్నర్స్ ని ఎవరు నియమిస్తారు అంటున్నారు. అయితే ఇక్కడ మీరు చాలా మంది కూడా సింపుల్ గుర్తుపెట్టుకోండి, గవర్నర్ ఈజ్ ఎలక్టెడ్ పోస్ట్ ఆర్ నామినేటెడ్ పోస్ట్? గవర్నర్ ఈజ్ ఎ నామినేటెడ్ పోస్ట్. దెర్ ఈస్ నో ఎలక్షన్ ఫర్ ది గవర్నర్స్. ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్, అసలు గవర్నర్ అనే పోస్ట్ అనేది మనం ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఆఫీస్ ఆఫ్ గవర్నర్ పోస్ట్ అనేది ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ద గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది సెంటర్. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ అనేది గవర్నర్ ని అపాయింట్ చేస్తుంది అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అనేది మనం కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనేది కూడా మనకు
కెనడా నుంచే ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఇన్ జనరల్గా గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ నాట్ టేక్ ఎనీ డైరెక్ట్ డెసిషన్. ఆయన సొంత నిర్ణయాలు కూడా ఎప్పుడు తీసుకోరు. ఇక్కడ మీరు ఒక ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 74 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ క్లియర్లీ సేస్ దట్ ఆల్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఎయిడ్ అండ్ అడ్వైజెస్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే కేంద్ర మంత్రి మండలిలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కూడా రాష్ట్రపతికి సలహాలు సూచనలు అనేది అందించడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మీదకే మనకి రాష్ట్రపతి గారు వ్యవహరించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా మంది కూడా ఒక డౌట్ ఉంటుంది, సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రబ్బర్ స్టాంప్ అంట కదా, అయితే ఆయన్నే మనకు వచ్చేసి తోలు బొమ్మ అని కూడా అంటారు కదా అనుకుంటారు. కాదమ్మా, ఓకేనా, అలా క్రియేట్ చేసింది వచ్చేసి ఇందిరాగాంధీ గారు. ఇక్కడ ఏంటి ఆర్టికల్ 74లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆల్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఎయిడ్ అండ్ అడ్వైజర్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ ఎయిడ్ అండ్ అడ్వైజర్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది క్లియర్గా చెప్పలేదు. సలహాల సూచనలు ఆయన రాష్ట్రపతి గారు తీసుకోవాలా తీసుకోకూడదా అని రాజ్యాంగంలో మెన్షన్ చేశారా? చేయలేదు. అందుకోసం ఏంటంటే అయితే ఇందిరాగాంధీ గారు చెప్పినప్పుడు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వినలేదంట. అందుకోసం ఆమె ఏం చేసిందంటే 42వ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 74ని అమెండ్మెంట్ చేయడం అయితే జరిగింది. ద ఎయిడ్ అండ్ అడ్వైజర్స్ విచ్ వాస్ గివెన్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ హ్యావ్ టు బైడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా ఆయన ఫాలో అవ్వాలి అని చెప్పింది. అందుకోసం అక్కడ ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తోలు బొమ్మ చేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీ అని చెప్తూ ఉంటారు. బట్ ఇట్స్ నాట్ ఏంటమ్మా అంటే తోలు బొమ్మ రబ్బర్ స్టాంప్ అనేది కాదు. అయితే మనకి 1978లో వచ్చేసి జనతా గవర్నమెంట్ అనేది పవర్లోకి రావడం అయితే జరిగింది. వాళ్ళు వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ నుంచి ద ఎయిడ్ అండ్ అడ్వైజర్స్ విచ్ వాస్ గివెన్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ those can be reconsideration, మళ్ళీ అవి బ్యాక్ పంపించి ఒకసారి పునఃపరిశీలన చేసుకోండి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాటిని రివర్స్ పంపించవచ్చు అని కూడా దాన్ని మార్చడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారు. అయితే ఎవరి అడ్వైజర్స్ మీదకి? ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్స్ మీదకి అని గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ మినిస్టర్ కాదు, కేంద్ర మంత్రి మండలి సలహా మీదకు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ అనే ఆయన కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రి మండలిలో ఆయన కూడా ఒక భాగమే, కాకపోతే ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ది ఆల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్టేట్ టు సెక్యూర్ ఎ స్పెషల్ ఆర్డర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ద పీపుల్ ఇస్ మెన్షన్డ్. ఓకేనా, శ్రేయ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటున్నారు. వెల్ఫేర్ అంటే మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి అమ్మా, పాలిటీలో ఎక్కడైనా వెల్ఫేర్ అనే పదం మెన్షన్ చేశారంటే ఒక చోట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదే ఏంటి అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల్లో మనకి ఇవి మెన్షన్ చేయడం అయితే జరిగింది. వెల్ఫేర్ అంటే మనకి అభివృద్ధి. ఎవరు అభివృద్ధి అవ్వాలి? దేశం అభివృద్ధి అవ్వాలి. అయితే ఇక్కడ స్టేట్ అంటాం, ఇక్కడ జనరల్ గా స్టేట్ అంటే దేశాన్ని స్టేట్ అని పిలుస్తూ ఉంటాము, అండ్ గవర్నమెంట్. ఈ రెండింటికి చాలా మందికి కూడా డిఫరెన్స్ అర్థం కాక చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దేశం వేరు, ప్రభుత్వం వేరు. ఈ ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా టెంపరరీ. ఎందుకు టెంపరరీ అంటున్నాను అంటే 5 years తర్వాత ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది డిసాల్వ్ అవుతూ ఉంటుంది. స్టేట్ అనేది డిసాల్వ్ అవుతుంది. దేశం అనేది ఎప్పుడైనా అలానే ఉంటుంది. 1947లో ఇండియా అలానే ఉంది, బట్ ఇప్పుడు కూడా ఇండియా విల్ రిమైన్స్ యాజ్ ఇండియా. ఇంకా మీరు ప్రాక్టికల్గా సార్ ఇండియా అలానే ఉంది అనడానికి ఏదైనా ఒక ప్రాంతాన్ని స్టేట్, దేశం అని పిలవాలి అంటే, ఒక స్టేట్ అని పిలవాలి అంటే 4 things ఆర్ నీడెడ్. ఫస్ట్ వన్ వచ్చేసి టెరిటరీ, ఒక భూభాగం అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దానికి పాపులేషన్, ఆ భూభాగంలో జనాభా అనేవాళ్ళు ఉంటూ ఉండాలి. ఆ జనాభా ఆ ప్రాంతానికి వచ్చేసి సోవర్నిటీ, ఇండిపెండెంట్గా వ్యవహరిస్తూ ఉండాలి. అండ్ 4th one గవర్నమెంట్, ప్రభుత్వం ఉంటే అది ఏ ప్రాంతాన్ని అయినా సరే మనకి స్టేట్ కింద డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ స్టేట్ గేవ్ ది పవర్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్కి పవర్ ఇచ్చింది ఎవరు? స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే ఎవరు? స్టేట్లో ఎవరున్నారు? పీపుల్. పాపులేషన్ అంటే ఇస్ నథింగ్ బట్ పీపుల్ అనే వాళ్ళు పవర్ ఇచ్చారు. ఎవరికి? గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ విల్ రూల్స్ ది స్టేట్. ఓకేనా, ఈ ప్రభుత్వం అనేది ఆ దేశాన్ని మొత్తం కూడా పరిపాలిస్తూ ఉంటుంది. ఆ పరిపాలించే టైంలో గవర్నమెంట్ నువ్వు పని చెయ్యి అని చెప్పేది ఎక్కడ అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వాట్ టు డూ అంటాం. గవర్నమెంట్ ఏం చేయాలి, వేటి మీద నిర్ణయాలు తీసుకోవాలి, వాట్ టు డూ అనేది ఎక్కడ చెప్పారు అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చెప్పడం అయితే జరిగింది. వాట్ నాట్ టు డూ అంటే ఫండమెంటల్ రైట్స్ జోలికి వెళ్ళొద్దు, అవి హక్కులు. అయితే ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఫాలో అవుతావో ఆటోమేటిక్గా స్టేట్ విల్ బి కన్వెక్టెడ్ యాజ్ ది వెల్ఫేర్ స్టేట్. ఓకేనా, మనకి జనరల్గా
మన పెద్దల్ని రెస్పెక్ట్ చేయండి అని చెప్తారు. రెస్పెక్ట్ చేస్తే ఏమవుతుంది, నీకు సొసైటీలో గుడ్ విల్ వస్తుంది. అయితే రెస్పెక్ట్ చేయలేదనుకో, ఇటు కరెక్ట్ పర్సన్ కాదురా, ఇటుతో ఎందుకు అని సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగనే గవర్నమెంట్ కూడా ఇవి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు వెల్ఫేర్ డెవలప్మెంట్ అనేది అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలు అనేది చెప్పడం అయితే జరిగింది. సింపుల్ గుర్తుపెట్టుకోండి, వెల్ఫేర్ ఆర్ శ్రేయ రాజ్యము అంటే డైరెక్టర్ ప్రిన్సిపల్స్. డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ది పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 3 లో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఒరిజినల్ గా లేవు, ఇవి వచ్చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో వచ్చేసి 1976 లో యాడ్ చేయడం అయితే జరిగింది. ఇవి కూడా వచ్చేసి యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. అవి కూడా ఏంటి అంటే ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలకి ప్రజలు అనే వాళ్ళు అగ్రీ అవ్వట్లేదు. ప్రతి ఒక్క పౌరులు కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకి అగ్రి అవ్వాలి అని చెప్పేసి కొన్ని విధులు అనేవి భారతదేశ ప్రజలకు తెలియాలి అని చెప్పేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి రిలేటెడ్ గా ఒక కమిటీని కూడా అపాయింట్ చేశారు. స్వరణ్ సింగ్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఒరిజినల్ గా 8 రిఫార్స్ చేస్తే మన భారతదేశ రాజ్యాంగంలో 10 ఆదేశిక సూత్రాలని తీసుకొని రావడం అయితే జరిగింది. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఉండడం అయితే జరిగింది. 11th వన్ వచ్చేసి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 లో యాడ్ చేయడం అయితే జరిగింది. అమెండ్మెంట్స్ అంటే సవరణలు అంటాం. సవరణలు అనేది మనకి వెల్ఫేర్ కి సంబంధించినవి కాదు, అంటే సవరించడం, ఏదైనా యాడ్ చేసేది కానీ తీసేసేదాన్ని సవరణ అంటాం. రాజ్యాంగాన్ని సవరించే ప్రొవిజన్ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్, శ్రీనగర్ ఇస్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్. ఇక్కడ శ్రీనగర్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటున్నారు. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఆగ్రా ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ రివర్ అంటారు, యమున. మనకి చాలా సార్లు కూడా తాజ్ మహల్ ఇస్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ డాష్ అని కూడా అడగడం అయితే జరిగింది. ఏంటి అంటే యమున అని గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్ గా వచ్చేసి మనకి హుగ్లీ రివర్. హుగ్లీ రివర్ ఏ నగరం పక్కన ఉంది అంటే మనకి కోల్కతాలో వచ్చేసి హుగ్లీ రివర్ అనేది ఉండడం అయితే జరిగింది. అక్కడ వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం అండర్ మెట్రో టనల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. శ్రీనగర్ అనేది ఎక్కడ ఉంది అంటే జీలం, ఓకేనా, జీలం రివర్ పక్కన అనేది శ్రీనగర్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇంకా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, సిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. జబల్పూర్ వచ్చేసి నర్మదా రివర్ పక్కన అయితే ఉండడం అయితే జరిగింది. నర్మదా రివర్ అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, వెస్ట్ సైడ్ ఆరిజిన్, వెస్ట్ సైడ్ ఫ్లో నర్మదా అండ్ తపతి రివర్. ఈ రివర్స్ వాటికి సంబంధించిన ఏరియాస్ కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్, ద ఇండియన్ సబ్ స్కీమ్ శిశు కిషోర్ తరుణ్ ఆర్ అండర్. ఓకేనా, ఇక్కడ మనకి 3 నేమ్స్ అనేది రావడం అయితే జరిగింది. ఈ 3 నేమ్స్ కూడా దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారు. ఫస్ట్, అటల్ పెన్షన్ యోజన. ఈ అటల్ పెన్షన్ యోజన మనకు వచ్చేసి పేరు మార్చడం అయితే జరిగింది. సవబలం అని వచ్చేసి అంతకుముందు మనకున్న పెన్షన్ స్కీమ్. ఇది వచ్చేసి అటల్ పెన్షన్ యోజన అనేది మేజర్గా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళకి పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ పెన్షన్ స్కీమ్ అనేది మనకి వచ్చేసి దీనికి సంబంధించింది కాదు. అండ్ ప్రధానమంత్రి ముద్రా యోజన. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మనకి ఇండివిజువల్స్ కి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి 3 స్లాబ్స్ అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. శిశు స్కీమ్ కింద వచ్చేసి మనకి అప్ టు 50,000 రూపీస్, ఓకేనా, అప్ టు 50,000 రూపీస్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కిషోర్ అనే స్కీమ్ కింద వచ్చేసి 50,000 టు 5 lakhs అనేది లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరుణ్ అనే స్కీమ్ కింద వచ్చేసి 5 lakhs టు 10 lakhs అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని ఏమన్నారు అంటే ముద్రా యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన. ముద్రా ఫుల్ ఫామ్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇది మేజర్గా వచ్చేసి లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండర్ 3 స్లాబ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఎక్స్పెషల్గా ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అనే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది 10 lakhs అబోవ్ నుంచి మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దట్టు ఎక్స్పెషల్గా ఎస్సీస్ అండ్ ఎస్టీస్, దట్టు ఉమెన్ పర్సన్ని ఇంకా హైలైట్ చేయడం కోసం
దీన్ని ఈ స్కీమ్ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి వినయ వందన యోజన అనేది కూడా ఇట్స్ ఆల్సో రిలేటింగ్ టు ది సీనియర్ సిటిజన్స్ పెన్షన్ స్కీమ్. ఓకేనా, ఇది సీనియర్ సిటిజన్స్ సంబంధించిన పెన్షన్ స్కీమ్. మనకి అటల్ పెన్షన్ యోజన అనేది పెన్షన్ రిలేటెడ్ గానే, ప్రధానమంత్రి వినయ వందన యోజన అనేది కూడా పెన్షన్ కి సంబంధించింది. ఇది ఎవరికి, ఎవరైనా సీనియర్ సిటిజన్స్. ఇది ఎవరికి, అటల్ పెన్షన్ యోజన అనేది మనకు వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో వర్క్ చేసే వాళ్ళకి పెన్షన్ స్కీమ్. ఇక్కడ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది 18 years నుంచి ఎవరైనా ఈ అటల్ పెన్షన్ యోజన అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ప్రధానమంత్రి వినయ వందన యోజన తీసుకోవాలి అంటే కన్ఫామ్ గా 60 years అనేది క్రాస్ అయి ఉండాలి. ఈ రెండింటికి కూడా ఒకసారి డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్, the practice of keeping more than one crop in a field called as. ఓకేనా, ఒక ఫీల్డ్ లో అంటే ఒక ప్రాంతం, ఒక చేనులో లేదంటే ఒక ప్రాంతంలో మోర్ దాన్ వన్ క్రాప్ అంటే అక్కడ మనకి జాగ్రత్తగా మీరు ఇలాంటి క్వశ్చన్స్ క్లియర్ కట్ గా మీకు అబ్రివేషన్స్ క్లారిటీ ఉంటేనే మనం చేయగలము. లేదు ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా చూద్దామండి ఒకసారి. ఓకేనా, ఒక పంట కన్నా ఎక్కువ పంటలు పండించే విధానాన్ని ఏమని పిలుస్తారు అంటున్నారు. ఇక్కడ మీరు పంట మార్పిడి అంటున్నారు. పంట మార్పిడి అంటే ఏంటి, ఒకసారి ఈ క్రాప్ వేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మిర్చి వేసాం, నెక్స్ట్ జనరల్గా ఏమేస్తారు, కాటన్ అనేది గ్రో చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు కంటిన్యూషన్ గా మిర్చి అనేది గ్రో చేయడం వల్ల సాయిల్ లో ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. దానికోసం క్రాప్ రొటేటింగ్ అంటాం. క్రాప్స్ అనేది రొటేట్ చేస్తూ ఉంటారు, దాన్ని క్రాప్ రొటేటింగ్ అంటాం. నెక్స్ట్ షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే పోడు వ్యవసాయం అంటారు. ఈ పోడు వ్యవసాయం అనేది ఆది మానవుల టైంలో ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా చేయడం అయితే జరుగుతుంది. ఒక ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ అంతా క్లియర్ చేస్తారు, అక్కడ మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు. సర్టెన్ ఎక్స్టెంట్ ఒక 5 years కానీ 10 years కానీ ఉంటారు. ఆ నేలలో సారవంతం అంతా కూడా ఫర్టిలిటీ అంతా కూడా అయిపోయేంత వరకు అక్కడ ఉంటారు. వన్స్ అక్కడ ఫర్టిలిటీ అయిపోయింది అంటే మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తారు, అక్కడంతా ఫారెస్ట్ క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని పోడు వ్యవసాయం అంటారు. ఓకే, అంటే మనకున్న ఆప్షన్స్ లో రెండు ఆప్షన్స్ ఇక్కడ. నెక్స్ట్ మిక్స్డ్ ఫార్మింగ్ అంటున్నారు, మిక్స్డ్ క్రాపింగ్ అంటున్నారు. ఇక్కడ ఒక పంట కన్నా ఎక్కువ పంటలు పండించే విధానాన్ని మనం మిక్స్డ్ క్రాపింగ్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఒక క్రాప్ కన్నా ఎక్కువ క్రాప్స్ గ్రో చేస్తే దాన్ని ఏమంటారు, మిక్స్డ్ ఫార్మింగ్. అయితే మరి మిక్స్డ్ వ్యవసాయం, మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే మిశ్రమ వ్యవసాయం అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అదే ప్రాంతంలో పంటలు పండిస్తారు, ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టాక్ అంటే యానిమల్స్ రేరింగ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. అదే పంట పండిస్తా ఉంటారు, ఎట్ ద సేమ్ టైం యానిమల్స్ కూడా రేరింగ్ చేసి దాన్ని మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. దాన్ని ఏంటారు, మిశ్రమ వ్యవసాయం వేరు అండ్ మిశ్రమ పంట వేరు. క్రాప్స్ రిలేటెడ్ గా అంటే మనకి పంట, ఫార్మింగ్ వ్యవసాయం కూడా ఇంక్లూడ్ అయితే యానిమల్స్ కూడా అందులోకి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మంగ్లోవియా ట్రీస్ బిలాంగ్స్ టు. ఓకేనా, మంగ్లోవియా అనేది ఇది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది అంటున్నారు. ఇది చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు కొంచెం ఐడియా ఉంటే. ఓకేనా, మంగ్లోవియా అనేది మేజర్ గా తీసుకుంటే ఫ్లవర్ కి సంబంధించి, దీనికి సంబంధించిన లోటస్ అనేది కూడా చాలా ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఇది చాలా ఫేమస్. అయితే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో తీసుకుంటే మనకి తూర్పు హిమాలయాలు, ఓకేనా, మణిపూర్ ప్రాంతంలో ఈ లోటస్ అనేది కూడా చాలా ఫేమస్ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా, తూర్పు హిమాలయాలో ఇది ఫేమస్ అని చెప్తూ ఉంటాం. వెస్ట్రన్ హిమాలయాస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కోనిఫెరస్ ట్రీస్ అంటాం, అంటే పొడవుగా పెరుగుతూ ఉంటాయి. వాటి యొక్క లీవ్స్ అనేవి కూడా కోనిఫెరస్ అంటే ముళ్ళులాగా ఉంటాయి, వాటిని కోనిఫెరస్ ట్రీస్ అంటాం. ఎందుకంటే ఈ వెస్ట్రన్ ప్రాంతంలో మనకి వెస్ట్రన్ హిమాలయాస్ అంతా కూడా మనకి స్నోతో ఫిల్డ్ అయి ఉంటుంది. అక్కడ ట్రీస్ గ్రో అవ్వడం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్లవర్స్ అనేవి వస్తాయా, రావు. అండ్ నీలగిరి హిల్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మేజర్ గా తీసుకుంటే మనకి జనరల్ గా రోజ్ వుడ్ కానీ, శాండల్వుడ్ కానీ, టేకు కానీ, మహాగని కానీ, నీమ్ కానీ ఇవన్నీ కూడా బాగా గ్రో అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇదంతా కూడా మనకి ట్రాపికల్ రీజన్స్ లో ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దట్టు వచ్చేసి ఇవి మనకి సదరన్ ఇండియా తీసుకుంటే మనకి టెంపరేట్ రీజన్ లో ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ అనేది మోడరేట్ గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి రైన్ఫాల్ కూడా అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మనకి వెస్టర్న్ ఘాట్స్ అంతా కూడా ఎవర్ గ్రీన్ గా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నదరన్ హిమాలయస్ ప్రాంతంలో తీసుకుంటే కోనిఫెరస్ ఫారెస్ట్ కానీ ఆల్పైన్ ట్రీస్ అంటారు, ఫైన్ గ్రాస్ ల్యాండ్స్ అనేవి కూడా ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఏమడిగారు, మంగ్లోవియా అనేది ఈస్టర్న్ హిమాలయస్ లో ఫేమస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఇస్ లాంచ్డ్ విత్ ది విజన్ ఆఫ్. ఓకేనా, రాష్ట్రీయ
అభియాన్ అనేది మనకి శిక్షా అభియాన్ అనేది మేజర్గా వాళ్ళ యొక్క విజన్ ఏంటి అంటున్నారు. ఇది రీసెంట్గా మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. నట్టు ఏంటి అమ్మా అంటే సెకండరీ స్కూల్ ఎవరైతే 9th and 10th క్లాస్ చదువుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని తీసుకొని రావడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇనిషియేటివ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మేజర్గా ఎవరిని కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే ద ఏజ్ గ్రూప్ పర్సన్స్ ఆఫ్ 15 to 16 years ఉన్న వాళ్ళని వీళ్ళకి మేజర్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎఫోర్డబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అందించడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఒకసారి ఇది కూడా చూడండి. నెక్స్ట్, డిలీషన్ ఆఫ్ రెగ్యులర్ wear and tear capital from the value of goods investment is called as. is ప్యూర్గా అడిగితే అప్లికేషన్ మెథడ్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం అయితే జరిగింది. అక్కడ వాడే అడుగుతున్నాడు గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది అనుకుందాం. ఈ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూపీస్ అయింది అనుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ అయింది ఆ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఈ 5 రూపీస్ కన్నా ఎక్కువ నీకు ఖర్చు అయింది అనుకుందాం. ఈ 5 రూపీస్ కన్నా ఎక్కువ ఖర్చు అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా అయింది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ అనేది చెడిపోయింది. అప్పుడు నీకేమవుతుంది, మిషన్ ఒక కాస్ట్తో కొంటావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్నులు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మిషన్ అనేది ఒక 10,000 రూపీస్ పెట్టి నువ్వు మిషన్ పర్చేస్ చేసావు. ఈ మిషన్ పర్చేస్ చేసినప్పుడు దానికి రా మెటీరియల్స్ కావాలిగా, రా మెటీరియల్స్ ఒక 2,000 పెట్టి తీసుకున్నావు. అంటే నీకు మొత్తం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, 12,000 రూపీస్ అయింది. అయితే నువ్వు పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయ ఈ 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి నువ్వు 5 రూపీస్కి పెన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నీకు మిషన్ చెడిపోవడం వల్ల రిపేర్కి వెళ్ళావు. రిపేర్కి వెళ్తే ఆటోమేటిక్గా ఏమైంది, ఒక 1,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు అయింది రిపేర్ చేసినందుకు. అంటే ఇప్పుడు టోటల్ ఎంత అయింది, 1,300 రూపీస్ 13,000 రూపీస్ అవుతుంది. ఈ 13,000 రూపీస్ నువ్వు పెట్టి 5 రూపీస్కి పెన్ అమ్ముతావా, లేదు. అయితే ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్గా నువ్వు ప్రొడ్యూస్ చేసే దానికన్నా బర్డెన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాము అంటే డిప్రిషియేషన్, తరుగుదల అంటాము. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే తగ్గిస్తూ ఉంటావు. క్వాలిటీ అయినా చూసుకోవచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉన్న ఏదైనా సరే నువ్వు తగ్గించడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటాము అంటే తరుగుదల. ప్రాఫిటా అంటే కాదు. లాస్ అంటే కదా 5 రూపీస్ కన్నా 5 రూపీస్కి అమ్మితే ఏమవుతుంది, లాస్. ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, డిప్రిషియేషన్ అనేది కూడా తీసేసి ఆయన అమ్మడం అయితే జరుగుతుంది. ఇన్వెస్ట్మెంటా కాదు. ఓకేనా, ఇలా తీసుకున్నా కానీ దాన్ని మీరు ఎలిమినేట్ చేసుకొని ఒకసారి ఆన్సర్ చేయండి. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అమాంగ్ ది ఫాలోయింగ్. ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్స్ లో కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటి అంటున్నారు. అంటే రాజ్యాంగపరమైన సంస్థ ఏది అంటున్నారు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అనేది 1971లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దాన్ని రీసెంట్గా 2021లో వచ్చేసి దీని పేరు కూడా మార్చడం అయితే జరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ ఇండియా ఫర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనే కింద దాని పేరు అనేది కూడా మార్చారు. ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. అయితే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయాలి, ఏదో ఒక ఆర్టికల్ అనేది వాటి గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఆఫీసర్ ఆన్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఇది కూడా మనకి ఒరిజినల్గా భారతదేశ రాజ్యాంగంలో వచ్చేసి మెన్షన్ చేయలేదు. అయితే దీన్ని వచ్చేసి మనకి 7th అమెండ్మెంట్ యాక్ట్ కింద వచ్చేసి ఈ స్పెషల్ ఆఫీసర్ ఆన్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనే వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వాళ్ళు వీళ్ళు వచ్చేసి దీనికి సిఫార్సు చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఈ 7వ రాజ్యాంగ సవరణ నుంచి ఆర్టికల్ 350 క్లాస్ ఏలో వచ్చేసి మనకి వీళ్ళు ఈ ప్రొవిజన్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ 350లో వచ్చేసి స్పెషల్ ఆఫీసర్ ఆన్ లింగ్విస్టిక్స్ కింద వచ్చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఇదేంటి, ఇప్పుడు ఒక ఆర్టికల్ అనేది భారతదేశ రాజ్యాంగంలో డిస్కస్ చేస్తుంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 76 ప్రకారం చెప్పడం అయితే జరుగుతుంది. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 148 గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 52లో చెప్పడం అయితే జరుగుతుంది. అలా ఏదైనా ఒక ఆర్టికల్ డిస్కస్ చేస్తే వాటిని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. అయితే ఇది లేటర్గా తర్వాత యాడ్ చేశారు, కానీ ఇది కూడా మనకేంటి కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏ పార్ట్లో యాడ్ చేశారు అంటే పార్ట్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేయడం అయితే జరిగింది. హోమియోథెరపీ కేంద్ర మండలి అనేది ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ రవాణా అభివృద్ధి మండలి కూడా మనకి ఏంటి అమ్మంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది కాదు. థ్యాంక్ యూ.